స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మనందరం నిలబడి చిరస్థాయిగా ప్రభువుకు స్తుతి ఆరాధన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనతో పాటు కూడా ఉన్నది. మన స్తుతుల మధ్యలో ఆయన ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. మన మధ్యలో ఆయన ఆసీనుడై ఉన్నాడు. మనం చేస్తున్న ఆరాధన అంతా కూడా ఆయన సన్నిధికి చేరుతా ఉంది. హల్లెలూయా. ఆయన గుంపులుగా ఉన్నవారి మధ్యలోనే ఉంటానని అనలేదు. ఎక్కడైనా ముగ్గురు ఆరాధిస్తారో వారి మధ్యలో నేను ఉంటానన్న దేవుడు. హల్లెలూయా. ఆ దేవుడే మన మధ్యలో సంచరిస్తా ఉన్నాడు. ఆ దేవుని ఆత్మనే మన మధ్యలో నివాసం చేస్తా ఉంది. కాబట్టి ఇంతవరకు దాకా మనలను మన కుటుంబాలను ఆయన క్షేమముగా కాపాడింది. కాబట్టి మన హృదయం తెరిచి ఆ ప్రభువుకు ఆరాధన చెల్లిస్తాం. హల్లెలూయా హల్లెలూయా. దూతలతో కలిసి సెరాపులలో నిలచి ఆ దూతలతో కలిసి సెరాపులలో నిలచి నీ మహిమను చూడాలని నాశ తీరా పాడాలని నీ మహిమను చూడాలని నాశ తీరా పాడాలని ఆరాధించాలని ఆస్వాదించాలని ఆరాధించాలని ఆస్వాదించాలని దూతలతో కలిసి సెరాపులతో నిలచి ఆ దూతలతో కలిసి సెరాపులతో నిలచి నీ మహిమను చూడాలని ఆశ తీరా పాడాలని నీ మహిమను చూడాలని నాశ తీరా పాడాలని ఆరాధించాలని ఆస్వాదించాలని ఆరాధించాలని ఆస్వాదించాలని దావీదు గానాల స్తోత్రార్హుడా కొరాహు కుమారుడా స్తుతి పాత్రుడా దావీదు గానాల స్తోత్రార్హుడా కొరాహు కుమారుడా స్తుతి పాత్రుడా నా స్తుతులన్నిటిపై ఆసీనుడవయ్యా ఆసీనుడవయ్యా నీ మహిమను చూడాలని నీ మహిమను చూడాలని నాశ తీరా పాడాలని నీ మహిమను చూడాలని నాశ తీరా పాడాలని ఆరాధించాలని ఆస్వాదించాలని ఆరాధించాలని ఆస్వాదించాలని వేవేల దూతలు నిన్ను పాడగా ఆ కల్త స్వరములే బలించగా వేవేల దూతలు నిన్ను పాడగా ఆ
అనంత స్వరములే ధరించగా ఆ మందిరమంతా ధూపము చేయుండగా ఆ మందిరమంతా ధూపము చేయుండగా నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని సేనాపులలో నిలచి ఆ పూతలతో కలిసి సేనాపులలో నిలచి నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని ఆరాధించాలని ఆస్వాదించాలని ఆరాధించాలని ఆస్వాదించాలని నీ మహిమను చూడాలని నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని పరిశుద్ధాత్ముడా నీ మహిమను చూడాలి నీ మహిమను అనుభవించాలయ్యా యేసయ్యా 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 ఓ నీ మహిమను రిపవన మహిమను రిపవన మహిమను పరిశుద్ధాత్మ శక్తి నీ మహిమను చూడాలయ్యా నీ మహిమను చూడాలయ్యా నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని ఆరాధించాలని ఆస్వాదించాలని ఆరాధించాలని ఆస్వాదించాలని దూతలతో కలిసి సేరాపులలో నిలచి యేసయ్యా యేసయ్యా జీవితాంతుని ఆరాధించాలయ్యా అయ్యా నా ఊపిరి ఉన్నంత వరకు నిన్నే ఆరాధించాలయ్యా పరిశుద్ధాత్ముడా నీ ఒక్కడవే ఆరాధనకు యోగ్యుడవు నీవే నిజమైన దేవుడవు ప్రభువా ఈ సృష్టిని కలుగజేసిన సృష్టికర్త నీకు వందనాలు 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 యేసయ్యా ఈ ఆరాధన
ప్రభు స్థలకు సమర్పిస్తూ ప్రార్థన చేయాలి. పిండి ప్రార్థన, చిన్న ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధుడా తండ్రి, శుద్ధమంతుడా తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలమంతా తండ్రి నీకు భద్రపరచండి తండ్రి, నీకు అయ్యా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా పాటల ధర తండ్రి మైబడిన తండ్రి స్థుతులు వందనాలు తండ్రి. గొప్ప దేవుడు తండ్రి, ఏ ఐక్యం రీతిలో తండ్రి మన హృదయంలో బదులుపరుస్తుంది నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. ఎసయ్యా నీ బంగారు పాలలకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకు తెలుసుకోలేకపోతున్నాం, స్థుతించలేకపోతున్నాం అయ్యా, నీ స్వరం వినలేకపోతున్నాం అయ్యా తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా తండ్రి ఆలయసుడు తండ్రి, కంచెలాంటి దూతల లాంటి తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. అనేకమంది తెలుసుకోలేకపోతున్నాం అయ్యా తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా తండ్రితో తోలుకొచ్చ దయచేయండి, నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా బిడ్డ ప్రయాణంలో తండ్రి తోడుగా నీరుగా ఉంటుందండి, నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడా, పరిశుద్ధుడా తండ్రి, అయ్యా శక్తిమంతుడా తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా శుద్ధించలేకపోతున్నాం అయ్యా తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇంకా కుటుంబం కూడా తండ్రి, అయ్యా తండ్రి బలపరుస్తుంది, నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా కుటుంబం సమస్త తండ్రి తీసివేయండి, నీకే వందనాలు స్తోత్రాలు. అయ్యా నాకు చిన్న పాటలు పనులు చర్చకొని నేర్పుతున్నాం తండ్రి. అలాగే కీర్తన భావాన్ని మనం చదువుతున్నాం. కీర్తన గ్రంథము 91 కీర్తన 10వ వచనం నుండి చదువుతున్నాం. చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఒక 5 వచనాలు చదువుతున్నాం. మనకు అవసరమైన 5 వచనాలు. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 10వ వచనం నుండి 15వ వచనం దాకా చదువుతున్నాం. నీకు అపాయమేమి రాదు, ఏ తెగులును నీ గుడారము మెప్పించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీదుగా ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను తొక్కెదవు, కొలువ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నిన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతనిని గొప్ప చేసేదను. అతడు నా నామము నెరుగువాడు గనుక నేనతనిని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరం ఇచ్చెదను. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన